మాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఘటనపై ఏపీ కేబినెట్ లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మంత్రులకు పలు కీలక సూచనలు చేశారు. సున్నిత అంశాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. లేకుంటే ఎలా వివాదాస్పదం చేస్తారో ఇదొక ఉదాహరణ అంటూ సీఎం వ్యాఖ్యానించారు. ప్రవీణ్ మృతి ఘటనపై చట్టపరంగా విచారణ జరిపినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, అంశాలపై కీలకమైన చర్చలు అయితే జరిగాయని చెప్పుకోవచ్చు. ఏదైతే సుమారు 3 గంటల పైగా జరిగినటువంటి ఈ సమావేశంలో కూడా కొన్ని కీలకమైన అంశాలు అయితే మాత్రం చంద్రబాబు లేవనెత్తారు. దీంతో కూడా ఇటు మంత్రులు కానివ్వచ్చు, అదేవిధంగా దానికి సంబంధించి కేబినెట్ లో పాల్గొన్న అందరికీ కూడా కొన్ని కీలకమైన సూచనలు అయితే జారీ చేశారు. ఏదైతే ప్రభుత్వంపై జరుగుతున్న కొన్ని విషప్రారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పికొట్టేందుకు కూడా మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పారు. అదేవిధంగా ఏదైతే ప్రస్తుతం ఏపీలో అటు తెలంగాణ జరుగుతున్నటువంటి ప్రవీణ్ పగడాల మృతిపై సంబంధించిన కొన్ని కీలకమైన ప్రకటనలు కూడా ఇటు చంద్రబాబు జారీ చేశారని చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా ప్రధానంగా చూసినట్లయితే మాత్రం ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి కొంతమంది వైసీపీ నేతలు కానివ్వచ్చు, అదేవిధంగా కొంతమంది మాజీ మంత్రులు కానివ్వచ్చు, అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి కీలకమైన నేతలు కొన్ని విష ప్రచారాలు చేస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని కూడా ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ చేపట్టినప్పటికీ కూడా దీనిపై ప్రభుత్వంపై కూడా ఒక ముద్ర వేయాలేసేదంటూ కూడా కొంతమంది అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో చేస్తారని చెప్పేది మాత్రం చంద్రబాబు అయితే కొంతమేర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసినట్లయితే మాత్రం వైఎస్ హత్య కేసు కానివచ్చు, అదేవిధంగా కోడి కత్తి ఆ విషయం కానివచ్చు, అదేవిధంగా గులకరాయ అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అయితే బురద చల్లే ప్రయత్నం చేశారు. అదేవిధంగా టీడీపీపై కూడా ఎంతో విష ప్రచారాలు చేశారని చెప్పేసి మాత్రం చంద్రబాబు కొన్ని తీవ్రంగా ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. అదేవిధంగా మనం ఎట్లయితే ఆ రాష్ట్ర ప్రజలు కానివచ్చు, ప్రభుత్వం ఎంతో మంచి చేసుకుంటుంటే మంచిని కూడా మనం కొంతమేర ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియాని ఉపయోగించుకోలేకపోతున్నాము. కానీ ప్రతిపక్షమైనటువంటి అదేవిధంగా వైసీపీ నాయకులు దాన్నే ఎజెండాగా పెట్టుకొని వైసీపీ ప్రభుత్వంపై ఎంతో ముద్ర వేస్తున్నారని చెప్పేసి కూడా ఆ చంద్రబాబు చెప్పి ఈ కేబినెట్ లో కూడా చర్చించారు. అదేవిధంగా చూసినట్లయితే మాత్రం ప్రధానంగా చంద్రబాబు అయితే మాత్రం కొన్ని కీలకమైన ప్రతిపాదనలు కూడా ఇటైపు కేబినెట్ లో మంత్రుల ముందు కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి గొప్ప పనులు కానివచ్చు, మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వంపై ఏదైతే విష ప్రచారాలు, అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తిప్పికొట్టేందుకు కూడా కృషి చేయాలి. సోషల్ మీడియా వేదికగా వీటన్నిటిని కూడా పంచాలని చెప్పేసి అయితే మాత్రం ఆ చంద్రబాబు కూడా తెలియపరిచారు. ఇంకా చూసినట్లయితే మాత్రం ఏదైతే సోషల్ మీడియాలో మంచి ఉద్దేశంతో పోస్టులు పెడుతుంటే వాటిపై కూడా కొంతమంది వైసీపీ నాయకులు వివిధ రకాలుగా ట్రోల్స్ చేయడం, దాన్ని కూడా వక్రీకరించి ప్రచారం చేయడం, జనంలో ప్రజల్లో కూడా కొంతమేర నెగిటివ్ గా ముందుకు వెళ్తుందని చెప్పేసి అయితే మాత్రం కూడా చంద్రబాబు ఇటు కేబినెట్లు కావచ్చు, మంత్రులు కూడా కొన్ని కీలక అంశాలు కూడా సూచించారు. ఇంకా ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే గత వారం రోజుల నుంచి కూడా ఏపీలో ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి ఇటు ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకునేది మాత్రం కేసులో కూడా కొన్ని ఎక్కడా కూడా వివాదాలు దావి లేకుండా ఆ కేసును కూడా ముందుకు తీసుకెళ్తున్న ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా ఎప్పటికప్పుడు కూడా ఒక ఎజెండాగా పెట్టుకొని కూడా ఎక్కడా కూడా వివాదాలు తావు లేకుండా ప్రతి అంశాన్ని కూడా కీలకంగా పరిశీలిస్తూ కూడా ఎక్కడా కూడా దీన్ని హత్య లేదా యాక్సిడెంట్ కింద మృతి చెందారనే కోణంలో కూడా ప్రతి ఒక్క చిన్న పాయింట్ ని కూడా తీసుకొని అయితే మాత్రం విచారణ చేపట్టారు. అయినప్పటికీ కూడా వైసీపీ నాయకులు దీన్ని హత్య కోణంలోనే చేస్తూ ప్రభుత్వంపై మచ్చ వేసే విధంగా అయితే మాత్రం ట్రోల్ చేస్తారని చెప్పేది కూడా చెప్పారు. దీంతో కూడా ఎక్కడా కూడా ఏపీ సీఎం చంద్రబాబు విచారణ చట్టపరంగా జరుగుతుంది అన్నట్టు కూడా చెప్తున్నారు. కానీ లేదు, ప్రవీణ్ హత్యే సరిగా విచారణ జరపట్లేదు అంటూ కూడా కొంతమంది ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఎలా చూడాలంటారు దీన్ని? రైట్ అనుష, ఇదే ప్రధానంగా కూడా చంద్రబాబు కూడా ఈ రోజు కేబినెట్ లో కూడా ముందు ముఖ్యంగా చెప్పిన పాయింట్ కూడా ఎక్కడా కూడా విభేదాలు తావు లేకుండా చట్టపరంగా ఏవైతే ఎలాగా చట్టాల్లో ఎలా ఉందో అలాగే చూసుకుంటూ కూడా ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా సాగాలో అదే విధంగా సాగుతుంది, దీంట్లో ఎలాంటి పక్షపాతం లేకుండా చేస్తున్నామని చెప్పేసి కూడా చంద్రబాబు వెల్లడించిన పరిస్థితి ఉంది. అదే విధంగా కూడా
కొంతమంది వైసీపీ నాయకులే ముఖ్యంగా చంద్రబాబుకు ముఖ్యంగా ఉద్దేశించి మాట్లాడింది కానివచ్చు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది కూడా ముఖ్యంగా వైసీపీ నాయకులే. దీనిపై కావాలని ప్రభుత్వంపై ఆ దురుద్దేశంతోనే ప్రభుత్వాన్ని నెగిటివ్ తెప్పించే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా ఇలాంటి సోషల్ మీడియాలో అసత్య ప్రసారాలు చేస్తారని చెప్పేసి కూడా ఇటు చంద్రబాబు కూడా దీనిపై కూడా చెప్పుకుండా ముందు సాగారు. ఇంకా కూడా చూసినట్టు మాత్రం ఈ కేసును ఏదైతే ప్రభుత్వం విచారణ చేపట్టిందో కూడా దీంట్లో కూడా ఎలాంటి హత్య జరిగిందని చెప్పేసి ప్రతిపక్షాలు కానివచ్చు, కొంతమంది ఎవరైతే సోషల్ మీడియాలో వేదిక చేసుకొని ఇది హత్య అని చెప్పేసి చెప్తారో, కానీ ఇది దాన్ని కూడా ఎలాంటి హత్య కోణంలో కూడా విచారణ చేపించి చట్టపరంగానే ముందుకు వెళ్తామని చెప్పేసి మాత్రం కూడా చంద్రబాబు చెప్పిన పరిస్థితి కూడా ఉంది అనుష. రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ.